పేరు బాబు అండి. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఇక్కడ వర్క్ చేస్తాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూకి మొత్తం 480 కోట్ల ప్రాజెక్ట్ అండి. 6 ఎకరాల 80 సెంట్లు విస్తీర్ణంలో ఉందండి ఇదంతా కూడా. మొదటి ఫేజ్ కింద విగ్రహం నిలబెట్టాలనేది ట్రస్ట్ వాళ్ళ యొక్క అగ్రిమెంట్ అండి మాతో. ఈ విగ్రహం అంతా కూడా వెస్ట్ వైపు కి తిరుగుంటుందండి. వెస్ట్ వైపు మనకి సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది. గ్రేడ్ స్లాబ్ వచ్చేసరికి 12 ఫీట్ వరకు హైట్ లో ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి 3 స్లాబ్లు కలుపుకొని మొత్తం కలిపి 42 ఫీట్ ఉంటుంది. విగ్రహం హైట్ వచ్చేసరికి 58 అడుగులండి. ఓవరాల్ గా 110 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ విస్తీర్ణం అంతా కూడా మృతివనం కింద ఫస్ట్ ఫేజ్ కింద దీన్ని ఫినిష్ చేయాలనేది మెమోరియల్ బ్లాక్ కింద టేకప్ చేశామండి. 200 నుంచి 250 మంది వర్కర్స్ డే అండ్ నైట్ చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2 months మాత్రమే అయింది. 2.5 months లో ఈ ప్రోగ్రెసివ్ అంతా కూడా మేము తీసుకురాగలిగాము. ఆ అధునాతనమైన పరికరాలు వాడుతూ ఇక్కడ బూమ్ ప్లెస్టర్ తో కాంక్రీటింగ్ కానివ్వండి, అత్యంత డ్యూరబిలిటీ ఉండే కాంక్రీట్ అంటే యాక్చువల్ గా M45 గ్రేడ్ కాంక్రీట్ అంతా కూడా వాడి ఇక్కడ అంతా కూడా ప్రతి యాక్యురసీగా టెక్నికల్ వ్యూలో కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మేము చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్ట్ నడిపిస్తా ఉన్నాము. మొత్తం అమరావతికి ఈ ప్రాజెక్ట్ అనేది తలమానికిగా ఉంటుందనేది మా అభిప్రాయం. శాఖమూరు విలేజ్ కిందకి వస్తుంది. ప్రాజెక్ట్ ని మార్చి 16 కల్లా విగ్రహ ఆవిష్కరణ చేయాలనేది టార్గెట్ అండి. అదే రోజు ఎందుకంటే ఆ రోజు ఆయన 125వ జన్మదిన సందర్భంగా ఇది ఆవిష్కరించాలనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేశారండి. దాన్ని తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్ ని మేము సర్వేగంగా నడిపిస్తా ఉన్నాం. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ సివిల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు వరకు కూడా 50% విగ్రహం కూడా తయారైపోయి ఉంది. మార్చి 16 కల్లా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆవిష్కరించబోతున్నాం అనేది చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.